దీన్ని సూసైడ్ ఆర్ మర్డర్ ట్రీ అని కూడా అంటారు. ఈ చెట్టు నుండి వచ్చే ఫ్లూయిడ్ ని షార్ప్ గా ఉండే ఊచలకు అప్లై చేసి అటాక్ చేస్తే దాంట్లో ఉండే సబరిన్ డైరెక్ట్ గా బ్లడ్ స్ట్రీమ్ లో కలిసి కొద్దిసేపట్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. ముఖ్యంగా దీన్ని అడవుల్లో జంతువులను వేటాడడానికి యూజ్ చేసేవారు. యాదగిరి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా చూసిన తర్వాత దీన్ని కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ క్లూ, బీడీ. ఇది ఒడిశాలో మాత్రమే దొరుకుతుంది. దీన్ని వేరే స్టేట్స్ లో అమ్మడానికి పర్మిట్ లేదు. అంటే ఆ గ్యాంగు ఒడిశా నుంచి వచ్చిందంటారా? అయిండొచ్చు. ఆ డౌట్ తోనే ఒడిశా పోలీసుల్ని కాంటాక్ట్ చేశాను. బట్ అక్కడ ఇలాంటి రాబరీస్ జరిగినట్టు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. రాబరీ జరిగిన డేట్స్ జూలై 21, ఆగస్ట్ 20, సెప్టెంబర్ 19. అంటే ప్రతి రాబరీకి ఒక మాసం గ్యాప్ తీసుకుంటున్నారు. రెస్ట్ తీసుకుని ప్లాన్ చేస్తున్నారేమో సార్. అమావాస్య. దే హ్యావ్ అన్ ఐడెంటిటీ.